హరే కృష్ణ. తో విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. ఈ ప్రతి వారము మధ్యాహ్నము జరిగే ఈ ఆదివారము ప్రేమ విందు కార్యక్రమం, అందులో ఒక భాగంగా ఇక్కడ భగవద్గీత శ్రీమద్ భాగవతంపై కొన్ని అంశాలపై ఇక్కడ ఉపన్యాసం చెప్పడం జరుగుతుంది. కనుక ఇప్పుడు వచ్చే ఏకాదశి, ఇప్పుడు నిన్న ఏకాదశి అయింది, రాబోయే ఏకాదశి అంటే 1 డిసెంబర్ రోజు, ఈరోజు ఎంత 16, ఇంకా 14 రోజులు గడిచిన తర్వాత వచ్చే ఏకాదశి అంటారు మోక్షద ఏకాదశి. ఏం ఏకాదశి? ఆ ఏకాదశి ఒక ప్రత్యేకత ఏంటంటే, అదే రోజు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరి నుండైతే సమస్త వేదాలు ఉద్భవిస్తాయో, వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచ్చాహం. భగవద్గీత 15వ అధ్యాయంలో ఏమైతుంది? వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో, అన్ని వేదాలు నా నుండే ఉద్భవిస్తుంది, అన్ని వేదాలను రచించింది నేను. వేదాంత కృత్ వేద విదేవచ్చాహం. వేదాలు అంటే ఏంది? వేద అంటే వాస్తవము జ్ఞానం, సింపుల్ నాలెడ్జ్. ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త జ్ఞానంకి మూలం ఎవరు? తను. కేవలం జ్ఞానమే కాదు, సమస్త సృష్టికి మూలమే అతడు. ఎందుకంటే సమస్తము తన నుండే ఉద్భవిస్తుంది. అహం సర్వస్య ప్రభవో మత్ సర్వాన్ ప్రవర్తతే. అహం సర్వస్య ప్రభు అని చెప్తుండు. నేను అన్నిటికీ ప్రభువును. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ భౌతిక జగతాలు, ఆధ్యాత్మిక జగతాలు అన్నిటికీ ప్రభువును నేనే అని చెప్తుండు. ఇప్పుడు మీరు కదా, ఈ ఇల్లు ఎవరిదంటే ఏమని చెప్తారు? చెప్తారు కదా. అంటే మీ ఇల్లు వైపు సీలు చూపెడితే, మంది ఇల్లు కాదు, మీ ఇల్లు వైపు చేసి పెట్టేవారు ఇది నా ఇల్లు. నేనంట కాదు మీ ఇల్లు కాదు, లేదు నా ఇల్లు అంటారు. ఎందుకు అంత నొక్కి చెప్పేందుకంటారు మీరు ఇది నా ఇల్లు అని? ఎందుకంటే మీరు కష్టపడి మీ సంపాదనతో కట్టుకున్న ఇల్లు, అవును లేదా? కనుకొని మీరు నొక్కి చెప్తారు ఇది ఎవరిల్లు? నా ఇల్లు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తుండో, అహం సర్వస్య ప్రభో, అన్నిటికీ ప్రభువు నేను. అన్ని అంటే అన్ని ఆధ్యాత్మిక జగతాలు, ఇంకా భౌతిక జగతాలు, సమస్త బ్రహ్మాండాలు అన్నిటికీ ప్రభువును నేనని చెప్తుండు. మరి ఎందుకు మాట చెప్తుండు? ఇప్పుడు మీరు చెప్తారు నా ఇల్లు అని. ఎందుకు చెప్పగలుగుతారు? మీరు కట్టుకున్నారు కాబట్టి. అలాగే మీరు కష్టపడి డబ్బు సంపాదించారు, ఆ సంపాదనతో ఇల్లు కట్టుకున్నారు. కనుకనే భగవానుడు ఏమని చెప్తుండు? ఎందుకంటే మత్ సర్వాన్ ప్రవర్తతే, అవన్నీ జగతాలు ఎవరు ఉద్భవిస్తున్నాయి? నా నుండే ఉద్భవిస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇమానేటింగ్ ఫ్రమ్ మీ. నా నుండి సమస్త లోకాలు ఉద్భవిస్తాయి. కనుకనే అన్నిటికీ ప్రభువును నేను. ఈ రెండే విషయాలు, దిస్ 2 పాయింట్స్. ఎవరైతే ఈ 2 విషయాలు అర్థం చేసుకుంటారో, ఇతి మత్వా లేదా తెలుసుకుంటారో, మత్వ అంటే ఇది తెలుసుకోవడం, 2 విషయాలు. మనకు ఎక్కువ విషయాలు తెలుసుకునే అవసరం లేదు. ఎవరైతే ఈ 2 విషయాలు, ఏం 2 విషయాలు? అన్నిటికీ ప్రభు ఆ శ్రీకృష్ణ భగవాన్. ఎందుకంటే సమస్తము తన నుండే ఉద్భవిస్తుంది. ఈ 2 విషయాలు, 2 పాయింట్స్. ఇతి మత్వ, ఈ 2 విషయాలు ఎవరు తెలుసుకుంటారు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? సరే అంటాడు. మనం కదా నీ ఇలా ఓకే అని వెళ్ళిపోతాం. అలాగే నార్మల్ ఓకే మీ ఇలా సో సరే ఫైన్ 3 వెళ్ళిపోతాం. కానీ ఎవరైతే ఈ 2 విషయాలు తెలుసుకుంటారో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇతి మత్వ భజంతే మాం, వాడు నన్ను పూజిస్తారు,
నన్ను భజిస్తాడు. హీ బికమ్స్ మై డివోటీ, హీ వర్షిప్స్ మీ. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ని పూజించాలంటే మనకు కావాల్సింది ఏంది? ఈ రెండే విషయాలు తెలుసుకోవడం. ఇప్పుడు మీరు కదా, ఇప్పుడు ఈ టెంపుల్ హాల్లో ఒక ఫిల్మ్ యాక్టర్ రాని, ఇప్పుడు ఈ సమయంలో ఉన్న నంబర్ 1 ఫిల్మ్ యాక్టర్గా ఫిల్మ్ యాక్ట్రెస్ అడుగు పెట్టింది అనుకో, మీ పైకి ఎందరిది దృష్టి నా మీద ఉంటుంది? నన్ను చూస్తారా ఎవరన్నా? నన్ను పక్క పెట్టుర్రి, అతను కూడా చూడరు. చూస్తారా? అందరు అప్పుడప్పుడు ఏమిస్తారు? మీ స్మార్ట్ ఫోన్లు యూజ్ చేసుకుంటారు. సరే సరే సరే, మీకు మీరే కొట్లాడుకుంటారు దేనికోసం? ఒక సెల్ఫీ కొట్టుకోగానే. మీకు ఎవరైనా చెప్తారా అతన్ని చూడండి, అతనితో సెల్ఫీ కొట్టుకోనరని చెప్తారా ఎవరన్నా? ఇట్స్ న్యాచురల్, సహజంగానే మీ నుండి అది బయటపడుతుంది. ఏంటి? ఆ వ్యక్తిని చూడాలి, ఆ వ్యక్తితో పాటు ఒక ఫోటో తీసుకోవాలి, అవకాశం దొరికితే సెకండ్ ఇయర్ చేయగలుపుకోవాలి, ఇంకా చేయి కలుపుతూ ఫోటో తీసుకోవాలి. మరి చెప్తారు ఇవన్నీ? ఎవరు చెప్పరు? చెప్తారా? ఎక్కడ ట్రైనింగ్ జరుగుతుందా? న్యాచురల్లీ అది బయటపడుతుంది, సహజమే బయటపడుతుంది. మరి ఆ వ్యక్తి ఇంకా మీ మధ్యలో తేడేముంది? ఈగలు ఉన్నాయా, తోకలు ఉన్నాయా? ఏం తేడా ఉంది? ఎందుకంటే మీకు ఒక జ్ఞానం కలిగింది. ఏంది? ఒక విషయం తెలిసి ఉంది. ఏం విషయం? ఆ వ్యక్తి ఒక ఫిల్మ్ యాక్టరు, నంబర్ 1 ఫిల్మ్ యాక్టరు, నంబర్ 1 ఫిల్మ్ యాక్ట్రెస్, లేక ఆయన ప్రైమ్ మినిస్టరు, లేదా ఆయన ఎంపీ, ఎమ్మెల్యే. ఇప్పుడు మీతోని నాతో ఎవరో ఫోటో దిగుతారా? మనం ఎంబడ పడ్డా కానీ అయ్యో అంత ఫోటో దిగుతుంది కానీ అయినా టైం లేదు. మనం ఎంబడ పడ్డా కానీ ఫోటో దిగారు, దిగుతారా? మన కుటుంబ సభ్యులు దిగారు. ఇంటికి పోయి కొడుకులు చెప్పుర్రి, నాన్న ఫోటో దిగారా? నాన్న డాడీ నాకు టైం లేదు. ఎవరు ఇష్టపడరు. కానీ ఈ వ్యక్తితో ఎందుకు ఇష్టపడుతున్నాం? ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఏందా జ్ఞానము? అతను ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ఎంపీ, లేదా ఒక ఎమ్మెల్యే, లేదా ఒక ఫిల్మ్ యాక్టరు. అవును లేదా? ఏదో ఒక పొజిషన్ ఉందా లేదా? ఎప్పుడైతే ఆ పొజిషన్ తెలుస్తుందో అప్పుడు ఎవరికి చెప్పే అవసరం లేదు. మీరు వారితో ఫోటో దిగండి, వారి వైపు చూడండి చెప్పే అవసరమా? నోబడీ టెల్స్ యూ అండ్ నోబడీ దట్ యూ డోంట్ నీడ్ టు నో ఆల్సో. ఇట్స్ న్యాచురల్, సహజమే మన నుండి బయటపడుతుంది. సో అదేవిధంగా ఈ లోకంకి చెందిన ఒక సాధారణ వ్యక్తిని చూస్తేనే మన అందులో ఎన్ని భావాలు బయటపడతాయి. కొందరితో ఏడుతారు. అవునులేదా? ఒక 20-30 సంవత్సరాల ముందు నాకు ఇక్కడ తెలియదు, కానీ బాంబేలో ఇంకా నార్త్లో ఎప్పుడైతే రామాయణ ఇంకా మహాభారత్ సీరియల్ రామానంద రాయ్ చాలా స్టార్ట్ అయిందో 90sలో, ఆ ప్రొద్దున ఆదివారం రోజు రోడ్లు మొత్తము ఖాళీగా ఉండేవి. అందరి ఇంట్లో ఉంటుంది. ఏం చూడడానికి? రామాయణ ఇంకా మహాభారత్ చూడడానికి. ఇంకా రామాయణ సీరియల్ స్టార్ట్ అయితే గ్రామాలలో, నార్త్ ఇండియన్లో, ఉత్తరప్రదేశ్ అక్కడిక్కడ వాళ్ళు ఆ టీవీకి, అప్పుడు టీవీలు ఉండే కదా, ఆ ఒక్క డబ్బాకు ఎవరు ఇంట్లో ఒక టీవీ ఉంటే దాన్ని ఊరు మధ్యలో పంచాయతీ అక్కడ పెట్టుకొని దానికి పూలు దండ పెట్టి దానికి ధూపాలు, దీపాలు, కొబ్బరికాయలు కొడుతుండ్రి. అట్లా ఉండే టైము. ఆ ఊర్లో రోజు దొంగలకు మంచి అవకాశం ఉంటుండే. ఎవరి ఇంటికి వచ్చి ఇంటి దొబ్బిపోయినా కానీ ఎవరు తెలియకుండా, అంటే అంత లీనమైపోతున్నారు వాళ్ళు. దే యూస్ టు గెట్ సో మచ్ అబ్జార్బ్ ఇన్ దట్ సీరియల్. సాక్షాత్ దేవునికి ముఖాముఖి అయితే భావం వస్తుందో ఆ భావం వచ్చే వాళ్ళు కొందరు ఏడ్చేవాళ్ళు. ఆంధ్ర భాష పడుతుండే రోమాలు నిలబడుతుంట్లా కంపనం అవుతుండే జనాలకు. ఎందుకు? ఆ ఫీలింగ్స్, ఆ భావాలు బయటపడుతుండే. ఎందుకంటే ఆ వ్యక్తిని వాళ్ళు దేంతో కనెక్ట్ చేస్తుండ్రి? సాక్షాత్ రాముడు, సాక్షాత్ కృష్ణుడు అని. అదేవిధంగా మనము ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుక్త సేవలో నియుక్తులు కావాలంటే
అతని భక్తులుగా మారాలంటే, అతన్ని పూజించాలంటే కేవలం సెంటిమెంట్ కాదు, భావాలు మంచి, కానీ భావాలకు మనకు సిద్ధాంతంది ఫౌండేషన్ లేకపోతే భావాలు ఏమవుతాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. ఏ విధంగా మన మూడు ఎప్పుడు ఒకలాగా ఉంటుందా? మూడు ఒకలాగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, మారుతూ ఉంటుంది మన మూడు, అవును లేదా? ప్రొద్దున ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, రాత్రి ఇంకో రకంగా ఉంటుంది, ఇంకా శనివారం రాత్రి ఇంకా ఆదివారం రాత్రి ఇంకో రకంగా ఉంటుంది మూడు, అది వేరే మూడు ఉంటుంది. సో మూడ్లు ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో అదేవిధంగా ఆ మూడ్లు చేంజ్ కావద్దంటే మనకి సిద్ధాంతం ఉండాల్సిందే. ఫౌండేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ద ఫౌండేషన్ ఆఫ్ ఫిలాసఫీ షుడ్ బి దేర్. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మన భావాలు కదలవు, అవి స్థిరంగా ఉంటాయి, అవి కంటిన్యూ అవుతాయి. లేకుంటే మూడ్స్ కీప్ ఆన్ చేంజింగ్. బట్ ఇఫ్ ద మూడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ సిద్ధాంత్, ఆన్ ఫిలాసఫీ, దెన్ దే ఆర్ స్టేబుల్. సో కనుకనే కృష్ణుని చూసి చాలామంది కృష్ణ అన్న లడ్డూలా ముద్దు అని ఇదము అవునా. రాముని విషయాల ఫీలింగ్స్ రావు జనాలకు, ఎస్పెషల్లీ మాతాజీస్కి, ఆడవాళ్ళకు. కానీ కృష్ణుని చూసరికి అందరికీ ఒక రకమైన ఫీలింగ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ మహాకృష్ణ చూసరికి ఎట్లున్నాడు, ఉన్నారు ఎవరన్నా ఇంత అందంగా, ఇంత నల్లగా ఉండి కూడా ఇంత అందంగా ఉన్నారు ఎవరన్నా చూసారా మీరు? ఎవరన్నా నల్లగా ఉన్నాడు కానీ ఎంత అందంగా ఉన్నాడు. కనుకొని అతని పేరేంది, శ్యామ సుందర. శ్యామ అంటే ఏంది, నలుపు కదా. ఈ లోకంలో నలుపు వ్యక్తిని ఎవరు చూడరు, చూస్తారా, పట్టి చూడరా? ఇప్పుడు అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు రాని ఫోటో చూడగానే నలుపు షేడ్ కనిపించింది కొంచెం, ఇమీడియట్లీ ఫస్ట్ దర్శన్ రిజెక్ట్ మోడ్ అవుతుంది. అదే తెల్లగా కూడా ఉంటే ఆయన ముక్కు అంకర తొంకర కూడా ఉన్నది, చూస్తారు తెల్లగా ఉండదు. నల్లగా కూడా ఎంత అందంగా ఉన్నా కానీ ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మా గోవర్ధన్ ధారి, మా కృష్ణుని పేరేంది ఇక్కడ, గోవర్ధన ధారి. గోవర్ధన్ని తన చిట్కి నేల మీద ధరించేవాడు. ఆ గోవర్ధన ధారి ఎంతో నల్లగా ఉన్నాడు కానీ ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో మీకు ఏ నల్ల వ్యక్తి ఇంత అందంగా కనిపాడు. ఎందుకంటే అతడు శ్యామ, కానీ ఎటువంటి శ్యామ, సుందర. ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. ఇంకా మా అమ్మ విషయం చెప్పే అవసరం లేదు. చూసారా ఎవరన్నా ఇంత అందమైన అమ్మాయిని ఏ లోకంలో? నేను ఛాలెంజ్ ఇస్తాను, ఐ కెన్ ఛాలెంజ్ యూ. ఈ లోకంలో ఇంత అందంగా మీకు ఏ అమ్మాయి కనిపించదు. ఈ లోకంలో ఎన్ని దిద్దుకున్నా పూసుకున్నా, అవును, దిద్దుకుంటారు పూసుకుంటారు ఏమేమో ఎత్తారు. ఇంకా ఇక్కడ ఎంతసేపు, 2-3 గంటలే దాన్ని మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఆ పూసుకున్న దాన్ని మెయింటైన్ చేయాలి. కానీ ఇక్కడ మా అమ్మకి ఏం లేదు, బట్ షీ ఈజ్ సో బ్యూటిఫుల్. కనుకనే ఎస్, కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు. కృష్ణుడు చూసరికి మన మూడ్స్, మన ఫీలింగ్స్, మన భావాలు బయటపడతాయి. కానీ మళ్ళీ గేట్ దాటామా, ప్రసాదం తిన్న తర్వాత గేట్ దాటామా, మళ్ళీ భావాలు ఏమవుతాయి, పటాపంచలు అయిపోతాయి. సో ఇక్కడ ఉన్న మూడు, ఇక్కడ ఉన్న భావాలు, ఇక్కడ ఉన్న ఫీలింగ్స్, అది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఉండాలంటే, మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఉండాలంటే కావాల్సింది ఏంది, తెలుసుకోవాల్సింది ఆ వ్యక్తి ఎవరు, హూస్ దట్ పర్సనాలిటీ. ఈజ్ నాట్ జస్ట్ అ డార్క్ బాయ్. ఒక 16 ఏళ్ళ అబ్బాయి కాదు మాత్రమే, ఒక 14 ఏళ్ళ అమ్మాయి కాదు. వైకుంఠంలో కృష్ణుని వయసు ఎంత ఉంటుంది, 16 ఏళ్ళు అంతే. దానికంటే ఒక రోజు కూడా
దాటది. ఈజ్ కాన్స్టెంట్లీ a 16-year-old బాయ్. ఇంకా మా అమ్మవారు 14 ఏళ్ళ అమ్మాయి అంతే. 16-year-old బాయ్ అండ్ 14-year-old గర్ల్. లేదు అట్లనే చూడండి, మీకు 14 ఏళ్ళ అమ్మాయి కనిపిస్తుంది, 16 ఏళ్ళ అబ్బాయి కనిపిస్తుంది. కనుకనే వీ హ్యావ్ టు అండర్స్టాండ్, తెలుసుకోవాల్సింది అది ఎవరు. ఎప్పుడైతే యశోదామాత ఆ యమున దొడ్డు మీద మిగతా గోపాలంతా వచ్చి కంప్లైంట్ చేసినారు, అమ్మ యశోదామాత యశోదామాత యశోదామాత, ఏమైంది ఏమైంది ఏమైంది, మన కన్నయ్య మట్టి తింటుండు. యశోదామాత గారి, నా కన్నయ్యకు నేను పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అందరికీ టాప్ క్లాస్ వెన్న తినేడుతున్నా, మట్టి ఎందుకు తింటాడు. యశోదామాత అడిగింది, నానా కన్ను, నా కన్నయ్య నువ్వు మట్టి తిన్నావా? అమ్మా నువ్వు నాకు ఇంత మంచి వెన్న తినిపించిన తర్వాత నాకు మట్టి తిని ఏం అవసరం ఉంది? నువ్వు ఇంత ప్రేమ కొద్ది నీ చేత నువ్వు వెన్న తయారేస్తున్నావు. అందరికంటే 9 లక్షల ఆవుల పైకి నంద మహారాజ్ దగ్గర ఎన్ని ఆవులు ఉండే? 9 లక్షల ఆవులు. ఆ 9 లక్షల ఆవులకి వెళ్ళే యశోదామాత 8 స్పెషల్ ఆవుస్ని పక్క పెట్టింది. ఆ 8 స్పెషల్ ఆవులకు పద్మగంధ అనే ఒక స్పెషల్ గడ్డి మీద పెట్టేది యశోదామాత. ఆ పద్మగంధ గడ్డి తిన్న తర్వాత ఆ పాలు ఇంత చిక్కగా ఉంటుండే, ఇంత చిక్కటి పాలు. మరి ఆ చిక్కటి పాల్లో కమల పువ్వుల సువాసన చేయాలంటే పద్మగంధ, పద్మ అంటే కమల పువ్వు, అటువంటి సువాసితమైన మధురమైన పాలతో పెరుగు తయారు చేసి ఆ పెరుగును చిలికి ఆ అన్నకెళ్ళి వెళ్ళిన వెన్నను ఓన్లీ ఫర్ కృష్ణ. కృష్ణుడు, అమ్మ నువ్వు ఇంత హై క్వాలిటీ వెన్న తినిపిస్తున్నావు, నాకు ఇంత చక్కని పాలు తాపిస్తున్నావు, నాకు మట్టి తినే అవసరం ఏముంది? అవును నాన్న కన్ను, నాకు కూడా అనిపిస్తుంది తినవని, కానీ నీ ఫ్రెండ్స్ అందరూ, నీ స్నేహితులు వాళ్ళు వచ్చి నీ మీద చాడని చెప్తున్నారు, వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. నువ్వు కృష్ణుడు, వాళ్ళందరు లంగలు. వాళ్ళు ఎవరు? అందరు లంగలే. ఎప్పుడు నా మీద ఇట్లా చాట చెప్తారు, ఎప్పుడు సతాస్తుంటారు. నేను చిన్నోని కదా, నేను అందరికంటే చిన్నోని కాబట్టి ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఎప్పుడు ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాలేజ్లలో జూనియర్స్ అడ్మిట్ అయిన తర్వాత సీనియర్స్ ఏం చేస్తారు? ర్యాగింగ్ చేస్తారు. సో నేను చిన్నోని కదా, అందుకని వీళ్ళందరూ ర్యాగింగ్ చేస్తారమ్మా, ఎప్పుడు ఇట్లనే సతాస్తారు అని కృష్ణ విషయుడు యశోదామాతను ఇమోషనలీ బ్లాక్మెయిల్ చేస్తుంది. పిల్లలు అలవాటైంది, పిల్లలు తల్లులను బ్లాక్మెయిల్ చేస్తారు. తల్లికి ఎంతో కోపం ఉన్నా మగపిల్లలకు తెలుసు మమ్మీని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, ఎట్లా సల్లవడగొట్టాలి. సో కృష్ణ అట్లు, మమ్మ నువ్వు నాకు ఇంత మంచి వెన్న తినిపించిన తర్వాత నాకు ఇంకా మట్టి తినే అవసరం ఏంటి? మట్టి తింటా నేను? అవునా అవునా, నువ్వు ఎందుకు మట్టి? కానీ నీ ఫ్రెండ్స్ చెప్తున్నానా, అందరు లంగలు. సరే నానా, ఈరోజు నీ ఫ్రెండ్సే గారు, మీ అగ్రజుడైన నీ పెద్దన్న ఎవరు? బలరాముడు. అక్కడ ఉన్నాడు చూడండి, ముగ్గురున్నారు. నల్లగా కృష్ణుడు, మధ్యలో పసుపు పచ్చని చెల్లె సుభద్ర, ఇంకా ఇటువైపు తెల్లగా ఉన్నవారు ఎవరు? బలరాముడు. అప్పుడు యశోదమాత అంటుంది, సరే నీ దోస్తులు లంగలు, కానీ నీ అన్న కదా బలరాముడు, ఆయన కూడా చెప్తుండు, చిన్ను చిన్ను చిన్నమ్మ పిన్ని, మన చిన్నోడు మట్టి తిన్నాడని. కృష్ణుడు, అవునా? ఆయన ఇంకా అంతకంటే పెద్ద లంగ. వీళ్ళు లంగలే, కానీ ఆ లంగలకు పెద్ద ఎవరు? ఈ పెద్దన్న. నాన్న అట్లా అనద్దు, అన్న కదా, అన్ననే అమ్మా, కానీ నీకు తెలియదు
చాలు శ్రీకృష్ణుడు ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసాడు. ఎట్లా బ్లాక్మెయిల్ చెప్తుండు? అమ్మ మీకు తెలియదు, మీకు తెలియదు, నాకు ఎప్పుడు సతాయిస్తాడు. మరి ఏమో సతాయిస్తాడు నాన్న? అమ్మ నేను నీ కొడుకును కాదా, నేను నీకు పుట్టలేనా, నువ్వు నా మమ్మీ కావా? అవునా, నేను నీ మమ్మీ, నేను నా కొడుకువే. లేదు, ఆ బలరాముడు ఎప్పుడు ఏమో తెలుసా, నంద మహారాజ్ గోరో, నంద మహారాజు తెల్లగా ఉన్నాడు, యశోదమాత తెల్లగా ఉంది, నువ్వు కర్రోడా, నువ్వు ఎక్కడికి వచ్చిండు? నువ్వు యశోదమాత కొడుకు అయినట్లయితే నువ్వు కూడా యశోదమాతలాగా తెల్లగా ఎర్రగా ఉండేది. నువ్వు కర్రేగా ఉన్నావు, కావున నువ్వు యశోదమాత కొడుకు కావు. మమ్మీ నేను కొడుకును కానా అన్నట్లు ఏంటదిగా ఈ మాట అనేసరికి యశోదమాతకిగా అర్తుని ఆంధ్ర పశుపాలిగా నేనే నీ మమ్మీని నువ్వు కూడా కొడుకుని కదా. ఇది పిల్లలు మమ్మీని ఏం చెప్తారు? ఇమోషనల్ బ్లాక్మెయిల్. మళ్ళీ ఇంకా ఒక విషయం గుర్తు చేసుకునే విషయం ఏంటంటే, కృష్ణుని నోట్లే మట్టి ఉంది లేదని కాదు, కృష్ణ హ్యాస్ మడ్ ఇన్ హిస్ మౌత్. లేకుంటే ఈ మాట్లాడితే ఒక విషయం వేరే. దిస్ ఈస్ కాల్డ్ హైట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేర్చుకోవాల్సిన విషయం. జీవితంలో మనందులో గుణాలు ఉన్నాయో లేవో వేరే విషయం. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్కి వెళ్తే, గ్రూప్స్లో వెళ్తే ఎగ్జామినర్స్ చూసేది ఏంటి? నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నావా రాంగ్ అది చూడరు వాళ్ళు. నువ్వు ఎంత కాన్ఫిడెన్స్తోనే ఆన్సర్ ఇస్తూ చూస్తారు వాళ్ళు. ఎంత నమ్మకంతో, కాన్ఫిడెన్స్ ఏమంటారు? నమ్మకమే కదా. ఎంత కాన్ఫిడెన్స్తో ఆన్సర్ ఇస్తూ చూస్తారు వాళ్ళు. అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఆన్సర్ తెలుసు కదా, అవుట్ ఫెయిల్ అయిపోతారు, ఆ ఊళ్ళో ఫెయిల్ అయిపోతారు. త్వరగా అంటాడు, నాకు ఇది ఆన్సర్ తెలుసు ఉండే, నేను చెప్పినా కూడా. చెప్పినావు, ఎట్లా చెప్పినావు? అని కూడా. సో కనుకనే జీవితంలో ఏ పని చేసి ఎట్లా చేయాల్సింది? గట్టిగా నమ్మకంతో చేయాల్సింది. సో కనుకనే కృష్ణుడి నోట్లే మట్టి ఉంది లేదని కాదు. కానీ నమ్మకం ఏమంటుడు? అమ్మా ఒకవేళ నువ్వు నేను చెప్పిన మాట నమ్మకపోతే నేను నోరు తెరుస్తాను, నువ్వు చూడు. ఆల్రెడీ బ్లాక్మెయిల్ చేసేసిండు. ऑलरेडी मम्मी को ब्लैकमेल कर दिया उन्होंने, और मम्मी से क्या कह रहे हैं? यदि आपको विश्वास न हो तो मैं मुंह खोलता हूं, मेरे मुंह में देखो आप. मट्टी ఉందా లేదా చూడు. మరి మట్టి లేదా? ఆల్రెడీ मुंह में मट्टी है, నిండా మట్టి ఉంది, కానీ నో దర్శనం. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లలు నోరు తెరమని చెప్పండి, ఏమనిపిస్తాయి? పుచ్చిపోయినాయి, పాకురు పట్టినాయి, పనులు అనిపిస్తాయి అంతే. ఆడొకటి ఈడొకటి. కానీ కృష్ణుని పనులు ఎలా ఉంటాయి? మల్లె మొగ్గల్లాగా. మీరు ఎండాకాలంలో మల్లె మొగ్గలు చూడండి. కృష్ణస్ టీత్ ఆర్ లైక్ జాస్మిన్ బర్డ్స్. అంత తెల్లగా, అంత ముద్దు ముద్దు, అంత స్మూత్. చూసారా మల్లె మొగ్గలు అట్లా ఉంటాయి, గుండ్రొచ్చిగా. అట్లా కృష్ణుని పనులు ఉంటాయి. కృష్ణుని పెదవులు బింబ ఫలం లాగే ఎర్రగా ఉంటాయి. చూడండి ఎట్లున్నాయి, బింబ ఫలం వలె ఎర్రగా. ఆ ఎర్రటి పెదుల వెనుకల ఆ మల్లె మొగ్గల లాంటి పండ్లు. ఇంకా ఆ రెండు మీది సెట్ ఇంకా కింది సెట్ మధ్యలో
యశోదామాతకి ఏమనిపిస్తుంది? సమస్త బ్రహ్మాండాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఎవరు అనిపిస్తుంది? కృష్ణుడు. ఇంకా అద్భుతం ఏం తెలుసా? ఆ బ్రహ్మాండాలపైకి యశోదామాతకు పృథ్వీ కనిపిస్తుంది మధ్యలో. ఎందుకంటే ఒక్క బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. మధ్యలో పృథ్వీ, పైన 6 స్వర్గలోకాలు, కింద 7 పాతాళ లోకాలు. ఆ పృథ్వీ కనిపిస్తుంది. పృథ్వీలో యశోదామాతకు బృందావనం కనిపిస్తుంది, గోకులం. ఆమె గోకులం చూస్తుంది. ఆ గోకులంలో యమునా నది ఒడ్డున కూర్చుండి యశోదమాత తన కొడుకు నోట్లో ముఖం చూస్తుంది. అది కూడా దృశ్యం కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఒరిజిన్ ఆఫ్ సెల్ఫీ. ఇప్పుడు ఏ విధంగా మనం సెల్ఫీ పెట్టుకుంటే ఏమనిపిస్తుంది? మనం ఏం చూస్తాము? మనం చూస్తాం లేదా? అదేవిధంగా కృష్ణుని ముఖపద్మము ఒక సెల్ఫీ కెమెరాలో మారిపోయింది. యశోదమాత తనని చూసుకుంటుంది. అందులో ఏం చూస్తుంది? షీ సీయింగ్ హర్ సెల్ఫ్ పీపింగ్ ఇన్ టు ద మౌత్ ఆఫ్ కృష్ణ. సమస్త బ్రహ్మాండాలు తన ఉదరంలో ఉన్నాయి. కనుక కేవలము ఇక్కడ కృష్ణుడు కాడు, సమస్త బ్రహ్మాండాలు. మనం కూడా ఇప్పుడు ఇక్కడ మనం అనిపిస్తుంది మనం ఇక్కడ బయట కూర్చున్నాం, కానీ మనం ఎక్కడ కూర్చున్నాం? ఇప్పుడు తన ఉదరంలో ఉన్నాం. మనం అందరం తన ఉదరంలో ఉన్నాము. కనుకనే ఆ భగవాను తెలుసుకోవాల్సింది. ఈ జ్ఞానం ఉంటే అప్పుడు ఆటోమేటిక్ న్యాచురల్ ఏమవుతుంది? ఇతి మత్వా భజంతే మాం. ఒకరు చెప్పే అవసరం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అతన్ని భజించు, అతన్ని పూజించు, అతని నామం జపం చేయు, అతన్ని భక్తునిగా మారు, చెప్పే అవసరం లేదు. ఇట్ ఈస్ బట్ న్యాచురల్. ఏ విధంగా అయితే నాకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడైతే ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము ఫోన్లు మాట్లాడతాడు, వీడియో కెమెరాలు పెట్టుకొని భర్త బయట ఉంటే. నాటి కాలంలో ఫోన్లు మీరు లేనప్పుడు ఒక కాగితం, ఒక లెటర్ వస్తేనే భర్తను చూస్తేనే ఏమవుతుండే? నీళ్ళు అడుతుండే, ఎడుతుండే. ఇప్పుడు కూడా ఎడతారు. ఎందుకు వచ్చిందని. అప్పుడేమో అబ్బా రాక వచ్చని ఎడుతుండ్రు. ఇప్పుడు ఎందుకు వచ్చే? ఇప్పుడు ఎందుకు రాదు, పోరాదు, పండుగలు చేసుకోరాదు, ఇష్టం ఉన్నట్టు పోరాదు. న్యాచురల్. ఇవాళ చెప్తారా, అరే నీ భర్తను చూసి ఏడని. ఇంట్లో పిల్లలు హాస్టల్కి వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాలు పిల్లలు ఇంట్లో పుట్టినరు, పెరిగినరు, అన్నీంది. వాళ్ళు ఇంటర్లా లేక బీటెక్ లాగా హాస్టల్కి వెళ్ళేసరికి 1 నెల 2 నెలలు అయ్యేసరికి ఇంట్లో ఒక వస్తువు కనిపిస్తేనే తల్లికి కొడుకు గుర్తుకొస్తాడు. నా కొడుకు నాడు ఎట్లున్నాడు, తిన్నాడా లేదా, పన్నాడు లేదు, ఎట్లున్నాడు. ఏం చూస్తే? జస్ట్ వస్త్రాలు చూస్తే. చెప్తారా ఇప్పుడు నువ్వు బాధపడు, ఇప్పుడు నువ్వు నవ్వని? ఇట్స్ న్యాచురల్ చెప్పే విషయం అది. సో అదేవిధంగా కృష్ణునికి అంకితమవుడు ఇది జీవునికి సహజమైన స్థితి. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబునాయ్. కృష్ణుని ప్రేమించుడు, కృష్ణుని భక్తుగా మారుడు ఇది ప్రతి ఒక్క జీవికి సహజమైన స్థితి, న్యాచురల్. ఎందుకు న్యాచురల్? ఎందుకంటే మనమందరము ఆ కృష్ణుని యొక్క అంశంలో. మనందరినీ కన్న తండ్రి, మనందరినీ కన్న తల్లి, మనను పోషించే, భరించే మన దాత. అంతేకాదు మన తండ్రిని కూడా కన్నా తాత. పిత, మాత, ధాత అండ్ పితామహ. ఇది మన కృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయము 17వ శ్లోకం చెప్తాడు.
పితా అహం అస్య జగతో, నేను ఎవరిని, తను చెప్తుంటాను ఎవరను, పితా అహం, నేను తండ్రిని, ఎవరికి, పితా అహం అస్య జగతో, నీకు నాకని కాదు, నీ తండ్రి నా తండ్రిని కాదు, సమస్త జగతంకే పిత అని చెప్తుడు. పితా అహం అస్య జగతో మాతా ధాత పితామహ, పితామహ అంటే ఏంటి, తాత, తాతని పితామహ అంటారు కదా, పితామహుడు. तो हमारे माता भी है, पिता भी है, दाता भी है और दादा भी है, पितामह भी है. తప్పుడు వల్ల చెప్తారా, మీ డాడీని చూసి డాడీ అని పిలురా, డాడీ మాట వినురా, డాడీకి అంకితంగా డాడీ చెప్పినట్లు విను, డాడీని ప్రేమించుడు, మమ్మీని మమ్మీ అని పిల్లని వాళ్ళు నేర్పుతారా? ఒకళ్ళు చెప్తే అయితే ఇది చెప్తే చేసేది కాదు. ఇది ఫలానా వ్యక్తి నా డాడీ, ఫలానా వ్యక్తి నా తల్లి అని తెలిసిన తర్వాత న్యాచురలీ వాళ్ళ పట్ల ప్రేమ ఉద్భవిస్తుంది. ఇట్స్ న్యాచురల్. కనుకనే మనం అందరము కృష్ణుని యొక్క అంశంలము. కానీ ఆ సహజమైన స్థితి అయితే ఉందో అది మనము కోలుకున్నాం. ఉందని కానీ కప్పబడి ఉంది. ఉస్పే ఆవరణ లగా హువా హై. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు బల్బులు మెరుస్తున్నాయి, దానిపై ఎలాంటి ఆవరణ లేదు, అప్పుడు మెరుతుంది. ఇప్పుడు నేను ఒక దొడ్డు బట్ట తీసుకొని దాని మీద కట్టి పెట్టానుకో, వెళ్తూ పెడగదు కదా. బల్బు ఆనే ఉంది కానీ బల్బు వెలగదు. ఎందుకు? దానిపై ఏముంది? బట్ట చుట్టూది కాబట్టి ఆవరణ ఉంది. అదేవిధంగా మన హృదయంలో కృష్ణుని ప్రేమించుడు, కృష్ణునికి అంకితమవుడు, కృష్ణుని భక్తులుగా మారుడు, కృష్ణుని పూజించుడు, కృష్ణుని భజించుడు ఇది సహజమే. ఇప్పుడు మీరు అడగచ్చు, మరి ఎందుకు అందరూ భక్తులు అయితే లేరు, మరి నేను ఎందుకు భక్తులు అయితే లేను, నేను కృష్ణుని ఎందుకు పూజిస్తలేను, నేను కృష్ణు యొక్క నామం ఎందుకు జపం చేస్తలేను, కృష్ణుని పక్కకు పెట్టి అందరినీ పూజిస్తున్నా, అందరు నామం జపం చేస్తున్నా, అందరి భక్తులు అవుతున్నా, కానీ కృష్ణ భక్తులు అయితే ఎందుకు? ఆవరణ, కవరింగ్, కప్పబడింది అది. ఇప్పుడు ఆ బల్బుది వెళ్తురు, ఆ బల్బు వల్లే ఈ రూమ్ ప్రకాశవంతం కావాలంటే ఎప్పుడు చేయాల్సింది ఏంటి? ఒకే ఒక్క పని. ఏం నేను చేయాల్సింది? ఆ పైన ఉన్న బట్టను తీసా, గంత సింపుల్. నాకు కఠినమా? అలా ఆలోచించే అవసరం లేదా? ఏం చేయాలా, ఏం చేయాలా, ఏం చేయాలా? కూర్చొని చర్చ పెడతారా, మీటింగ్ పెడతారా, పంచాయతీ నిలిపిస్తారా, మీరు కాన్ఫరెన్స్ ఏర్పడేస్తారా? బల్బ్ ఆన్ ఉంది కానీ వెలుతురు బయటకు రావట్లే, ఏం చేయాలి? మీ అభిప్రాయం ఏంది, మీ అభిప్రాయం ఏంది, మీ అభిప్రాయం ఏమైనా అవసరమా? ఎవరు చెప్తారు ఆ బట్ట తీసేయాలి? అవును లేదా? ఎంత సింపుల్. ఒక్కసారి ఆ ఆవరణ బయటకు వచ్చిందా, తీసేసామా, మొత్తం రూము ప్రకాశం ఉంటుంది, మెరుస్తుంది రూము. మనందరి పరిస్థితి ఏముంది? మన హృదయంలో కృష్ణుని పట్ల ఉన్న ప్రేమ ఇది కప్పబడి ఉంది. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ నిత్య ఇటర్నలీ శాశ్వతంగా ఉంది. అది తీర్చుకొని పెట్టుడు కాదు. అది ఏ విధంగా పిల్లలకు తన తండ్రిని డాడీ అని పిలుచుడు ఇది నేర్పే విషయం కాదు. అది మనకి ఏ క్షణమే తెలుతుందో వీడు నా తండ్రి, వీడు నా మమ్మీ అని. న్యాచురల్. ఇప్పుడు పిల్లలకు బంధము న్యాచురల్ ఉంటుంది కదా, మీకు బంధం న్యాచురల్గా కొరకేసుకుంటారు ఎక్కడ వెళ్ళిన ప్రేమను. ఇప్పుడు ఆవుల మందల బర్రెల మందల స్పెషల్ మదర్ ఆవులు ఉన్నాయి. లంబడోల దగ్గర వందల బద్దలు ఆవులు ఉంటాయి, 600, 700, 1000 ఆవులు ఉంటాయి. ఉండలేదా? ఆ 100 ఆవుల పైకి ఎన్నో ఆవులు ఈంతాయి, చించే దూడలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్క దూడ ఇప్పుడు మన అందరి ముఖాలు వేరే వేరే ఉన్నాయి కనుకనే మనకు ఐడెంటిటీ కార్డు అవసరం పడుతుంది. ఆధార్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు అవసరం పడుతుంది. ఎందుకు? అన్నీ భిన్నంగా ఉన్నాయి కాబట్టి. కానీ ఆవుల ముఖాలు చూడండి, పశువుల ముఖాలు అన్ని ఒకలా ఉంటాయి. सारे गैया एक जैसी लगती है
కానీ మీరు ఆ దూడను ఇడవండి, బచ్చడే కో छोड़ दो आप, అది కన్ఫ్యూజ్ అవుతుంది. అది లాగే దూడ ఎన్నో కన్ఫ్యూజ్ కాదు. ఒక్కసారి దాని మెడలోకి వెళ్ళే తాడు ఇడిచిండ్రా, అది 4 కాళ్ళు ఇంకా తోకను పైకి లేవట్టి దుంకెట్టుపోతుంది. తల్లి దగ్గరికి 100 ఆవులు ఉన్నాయి, కానీ చక్కగా తల్లి దగ్గరికి పోయే పొద్దు దగ్గరికి పోయి పాలు తాగుతుంటాడు. దానికి ఎవరు నేర్పినరా? అది నీ మమ్మీ, చూడు మమ్మీ అని పిలు, మమ్మీ అని పిలు, చూడు మమ్మీ ముఖం చూసుకో, గుర్తు చేసుకో. ట్రైనింగ్ ఇచ్చారు ఎవరన్నా? అంతెందుకు, ఇప్పుడు మేము మా దగ్గర గోశాల కాబట్టి మేము చెప్తున్నాం, మేము చూస్తాం కాబట్టి. అది జన్మించిన తర్వాత జైసీ బచ్చడా पैदा होता है, 1 గంట తర్వాత అది నిలబడుతుంది. అది దాంట్లో పడుగా నిలబడిన తర్వాత ఫస్ట్ పని ఏం చెప్తుంది? ఎక్కడికి వెళ్తుంది? చక్కగా పొదుగుడికి అవుతుంది. సీదా అడర్ కి పాస్ జాయేగా, పోయి పాలు కూడా చాలా చెప్తుంది. దానికి ఎవరు చెప్పారు? ఇది పొదు, ఇక్కడ పాలు ఉంటుంది, ఇట్లా చీకాలే ట్రైనింగ్ ఇచ్చేదానికి. హూ హెస్ ట్రైన్డ్ దట్ దూడ? ఎవరు ट्रेनिंग ఇవ్వలే? गर्भ में ट्रेनिंग नड़िंदा? क्रैश कोर्स यूट्रस में, कब ऐसे बाहर निकलने के बाद ऐसे दूध पीना है? अंते कादू दूल्हे ताकू पाल चिक्कुड़ चिक्कुड़ एंतदी पुड़ताई, उदरम की पुड़ताई పొదుకు. నాకు నేర్పినరా? అట్లా కొడితే పాలు ఎక్కువ కురుతాయి. ఎవరు నేర్పలే. ఎందుకు? ఇట్ ఈజ్ న్యాచురల్. నేను ఒకటే విషయం మీద తిరుగుతున్నా, వేరే వేరే ఉదాహరణ ఇచ్చిన ఒకటే విషయం చుట్టూ తిరుగుతుంది. ఏంటి? కృష్ణ భక్తి చేసుడు ఇది ప్రతి ఒక్క జీవికి సహజమైన న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ ఇస్ టు సర్వ్ కృష్ణ. కానీ ఎందుకు అందరు కృష్ణుని పూజించలేరు? ఎందుకు అందరు కృష్ణ భక్తులుగా మారలేరు? దానికి కారణం ఒకటే. ఏముంది? ఆ సహజమైన స్థితిపై ఒక ఆవరణ ఉంది, కవరింగ్. ఓన్లీ సింపుల్, ఇట్ ఈస్ కవర్డ్, ఇట్ ఈస్ మాస్క్డ్. దాని మీద మాస్క్ వేసేసారు, అది కప్పడి ఉంది, ఇప్పుడు డగ్గారు. కానీ ఏమవుతుంది? మనము ఈ ప్రపంచంలో వీరిని ప్రేమిస్తున్నాం, వారిని ప్రేమిస్తున్నాం, లేదా వీరితో సంబంధము, వారితో సంబంధం, వీరిని ప్రేమించుడు, వారిని ప్రేమించుడు, వీరిని సేవించుడు, వారిని సేవించుడు, లెక్కలేని వ్యక్తులతో సంబంధం వేసుకుంటాము, లెక్కలేని వ్యక్తులను ప్రేమించే ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా లెక్కలేని వ్యక్తులతో వాళ్ళకు సేవ అందించే ప్రయత్నం చేస్తున్నాము. చేసిన ఒకటే పొరపాటు, ఒక్క వ్యక్తిని ప్రేమించడం మానేసినాం, ఒక్క వ్యక్తిని సంబంధం చేసుకోవడం మానేసినాం, విడగొట్టుకోవడం సంబంధంని, ఒక్క వ్యక్తిని సేవించడం మానేసిన వాళ్ళు ఏమవుతుంది? వ్యక్తిని మర్చిపోయినాం, కానీ స్వభావం పోలేదు. ఏ స్వభావము? సంబంధం చేసుకునే స్వభావము, ప్రేమించే స్వభావము, సేవించే స్వభావము పోయింది. అది ఈ లోకంలో అందరూ ఒక్కరొకరు సేవ అందిస్తున్నారు, చేస్తున్నారు లేదా? భార్య భర్తకు, భర్త భార్యకు, ఇద్దరు కలిసి పిల్లలకు, సంఘంకి, ఊరికి, దేశంకి, రాష్ట్రంకి, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవరు? అతను కూడా సేవకుడు, అవును. ఒక రాజు కూడా సేవకుడే. కనుకనే సేవ అందించుడు, టు సర్వ్, సేవ చేసుడు, సేవ అందించుడు, ఇది మన అందరి సహజమైన స్థితి. దిస్ ఇస్ అవర్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. కానీ ఎవరిని సేవించాలా, ఎవరితో సంబంధం చేసుకోవాలి అది తెలియక మేస్తున్నాం.
కళ్ళ మీద పట్టి కట్టుకుంటే, కళ్ళ మీద పట్టి కట్టుకున్న తర్వాత ఆ దూడ ఏం చెప్తుంది? ఇటు అటుపోతుంది. ఇక తల్లి దగ్గరకు ఎటుపోతుంది? ఇటు అటు 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 అందరినీ. కానీ ఆ దూడ కళ్ళ మీద పట్టి కడితే అది ఏ అవతరికి పోయినా ఆవేమిస్తుంది? కొడుతుంది. ఎవరి దగ్గర తీసుకోరు. అదే ఈ లోకంలో పరిస్థితి. నువ్వు ఎవరిని సేవించే ప్రయత్నం చేసినా, నువ్వు ఎవరిని ప్రేమించే ప్రయత్నం చేసినా, నువ్వు ఎవరితో సంబంధం ఏర్పడేసే ప్రయత్నం చేసినా ఎంతవరకు ఉంటుంది? చేతుల బెల్లం ఉంటే ఎగిరాలుతాయి. అవునులేదా? हाथ में गुड़ है तो 100 मक्खियाँ उड़ेंगी उसके ऊपर. బెల్లం లేకపోతే దినమంతా ఇట్లా పెట్టుకో, కూర్చుని ఏం లేదు. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ప్రతి ఒక్క సంబంధము, ప్రతి ఒక్క ప్రేమ, ప్రతి ఒక్క సేవ, దీనికి ఫౌండేషన్ ఏముంది? స్వార్థం, సెల్ఫిష్ మోటివ్స్. స్వార్థం లేనిది ఏ సంబంధాలు లేవు. స్వార్థం లేనిది ఎవరు సేవించరు. స్వార్థం లేనిది ఎవరు ప్రేమించరు కూడా. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇది ఫ్యాక్ట్, ఇదే వాస్తవం. ఇంకేమవుతున్నాము? ఫ్రస్ట్రేట్ అవుతున్నాము, డిప్రెస్డ్ అవుతున్నాము, నిరాశలో అవుతున్నాము. ఎందుకు? మనం ఎన్నో ఎక్స్పెక్ట్ చేసుకున్నాం, ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతలేదు. యువర్ ఎక్స్పెక్టేషన్స్ నెవర్ మీట్ విత్ రిజల్ట్స్. అనుకున్నంత ప్రేమ, అనుకున్నంత సంబంధాలు ఈ లోకంలో ఎన్నడూ జరగదు. అన్నీ విడిపోయేటియే, సంబంధాలు విడిపోయేటియే, ప్రేమ తగ్గేటిదే, సేవ కూడా అంతమవుడే. వాళ్ళు ఒక్క పొరపాటు చేసినాం. ఏంది ఒక్క పొరపాటు? ఈ ఒక్క వ్యక్తితో సంబంధం విడగొట్టుకున్నాము, ఒక్క వ్యక్తిని మర్చిపోయినాము. ఆ ఒక్క వ్యక్తి సంబంధం విడగొట్టుకొని ఇక్కడ ప్రపంచంలో వందల వేల వ్యక్తులతో సంబంధం ఏర్పడేసుకునే ప్రయత్నిస్తాం. ఒక్క వ్యక్తిని ప్రేమించడం మానేసి 100 వ్యక్తులను ప్రేమించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క వ్యక్తిని సేవించడం మానేసి మనం వందల వ్యక్తులను సేవించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎవరు దేకడం లేడు, పట్టించుకోవడం లేడు, ఎవరిదాన్ని గౌరవించడం లేడు. ఆ ప్రేమను, ఆ సేవను, ఆ సంబంధాన్ని. कोई पूछता तक नहीं, कोई वैल्यू नहीं है. तो కనుకనే మన హృదయంలో ఆ కప్పపడి ఉన్న స్థితిని, ఆ సహజమైన కృష్ణుని ప్రేమించే, కృష్ణుని భక్తి చేసే సహజమైన స్థితి బయటకు రావాలంటే, ఆ బల్బ్లోకి వెళ్ళే వెలుతురు మనకు బయట రావాలంటే ఏం చేయాల్సింది? ఆ ఆవరణను తీసేయాల్సింది. తో మన హృదయంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యంది ఆవరణ వల్ల ఏమవుతుంది? ఆ కృష్ణుని పట్ల ఉన్న మన ప్రేమ కప్పడి ఉంది. ఆ సంబంధం చూడలేకపోతుంది. ఏ విధంగా అద్దంపై దుమ్ముంటే, మీ ఇంట్లో మిర్రర్ ఉంటుంది కదా, మన ముఖం చూసుకోవడం, ఆ మిర్రర్ని ఒక మీరు 15 రోజులు ఉడకండి, ఏమవుతుంది? దుమ్ము పడుతుంది. అటువంటి దుమ్ముతో నిండా ఉన్న అద్దంలో మీరు ముఖం చూసుకొనిపోయి కనిపిస్తుందా? దుమ్ము నిండా ఉంటే ఏం కనిపించదు. కానీ అటువంటి దుమ్ముతో నిండా ఉన్న అద్దంలో మన ముఖం మనకు కనిపించాలంటే మనం చేయాల్సింది ఏంది? సింపుల్ పని. ఏం చేయాల్సింది? ఒక డస్టర్ తీసుకో, ఒక పాత బట్ట తీసుకొని ఏం చేయు, ఉడవడము. కఠినం ఉడవడము. ఇస్ ఇట్ డిఫికల్ట్? ఊడిచినాక మనం ఏమవుతుంది? ఒక్కసారి అవుట్లైన్, ఇంకోసారి కొన్ని స్పెసిఫికేషన్స్, మూడోసారి ఇంకా కొంచెం ప్రామినెన్స్, నాలుగోసారి నేనే. ఎన్నిసార్లు అర్థం కూడా కూర్చోండి. ఇదే కదా గంటలకు ఏం చెప్తారు?
మొగోళ్ళు అంటే ఆడవాళ్ళు ఇంకా పెళ్ళప్పుడు ఇచ్చిన అద్దము మామ మునిపిస్తుండ్రి ఇప్పుడు తెలియదు. ముందు పెళ్ళప్పుడు అందరిలో పంక, డైనింగ్ టేబుల్, చైర్లు, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లా ఎత్తుకుంటుర్రి. అయినమంటారు ఏమంటారు పెళ్ళప్పుడు ఇస్తుండ్రి. సో పెళ్ళప్పుడు మామగారు ఇచ్చిన అద్దం ఉంది. అల్లుడు దూసుకుంటుండు 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 దూసుకొని 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 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది. దూసి దూసి అద్దం అదే ఉంది, కానీ పిచ్చు క్లియర్ అయిపోయింది. అప్పుడు అనుకుంటా మరి దువ్వేంగా అదే మామ ఇచ్చిన దువ్వేంగానే, అద్దం కూడా మామని ఇచ్చిండు. నేను అదే అద్దం ఉంది దువ్వేంగా ఉంది, కానీ ఇప్పుడు దూతం అంటే ఎందుకంటే పిచ్ మీద టైం ది హార్వెస్టర్ నడిచింది. ఏ హార్వెస్టరు? టైం ది హార్వెస్టర్. ఏం చేసింది? ఇప్పుడు చూస్తున్నా దువ్వేంగా ఏం పని చేయాలి, నువ్వు పనికి రాకుండా అయిపోయినావు. ఇప్పుడు దువ్వేంగా నువ్వు రిటైర్గా ఇక దువ్వేంగా నీకు అల్బీలో పెడతావు ఇక షోకేస్లో. దువ్వేంగా మస్తు నాకు తోడ్పడ్డావు, 30 ఏళ్ళు సాధించినావు, నన్ను ఒక్కరోజు కూడా దూరం కాలేవు నువ్వు. దాని మీద ఒక పెద్ద పద్యాలు వస్తారు ఇక. దేని మీద? దువ్వేంగా మీద. అద్దం నువ్వు చేడుతూ ఉంటారు, నేనేనా ఎటుపోయి అది, ఆ ముఖం ఎటువాయ్, ఆ చెంపలు ఎటువాయ్, ఆ పెదులు ఎటువాయ్, ఆ కంటి బొమ్మలు ఎటువాయ్. మునుపు ఇట్లా దిద్దుకుంటారు టూంగ్ టూంగ్ అని. ఇప్పుడు దిద్దుకుందామంటే పెన్సిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కంటి బొమ్మ ఇట్లా అయిపోయింది. ఎటు దిద్దుకుంటుంది కదా పెన్సిల్ బట్టి, కొత్త తయారు కూడా ఇట్లా. ఇది కాలం, ఇది టైం. చూస్తే కుదరదు ముసలమ్మలను టెంపుల్ అవుతారు ఇట్లా. అరే ఇదేంద్రు ఒరిజినల్ కింద ఊలాడుతుంది ఇట్లా, ఒరిజినల్ కంటి బొమ్మ కింద ఊలాడుతుంది ఇట్లా కళ్ళు, కానీ ఇదే మీదే కొత్త తయారైంది ఇట్లా. దేని ప్రభావం అది? ఐబ్రో పెన్సిల్. ఇది ప్రపంచం, ఇది టైం. కనుకనే ఈ ఆవరణను బయట తీయాల్సింది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యం హృదయంలోకి వెళ్ళే ఈ ఆవరణ అద్దం మీదకి వెళ్ళే దుమ్ము తీసినట్టు ఈ హృదయంలో ఉన్న హృదయంది అద్దం మీద దేని ఆవరణ ఉంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యం దుమ్ము నిండా ఉంది. అటువంటి దుమ్ముతో నిండా ఉన్న హృదయంలో మనం చూసే ప్రయత్నం ఏమనిపిస్తుంది? ఏమనిపించదు. కనుక శ్లోకం చెప్తుంది, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబునాయ్. ప్రతి ఒక్క జీవి హృదయంలో కృష్ణుని ప్రేమించే స్వభావం ఉంది. ద టెండెన్సీ టు లవ్ కృష్ణ ఇస్ దేర్ ఇన్నేట్ విత్ ఇన్ అవర్ హార్ట్స్. ఇట్ హ్యాస్ నాట్ టు బి బారోడ్ ఆర్ పర్చేస్ ఫ్రమ్ సమ్వేర్. ఎక్కడికి వెళ్ళి సేపరించుకోవడం కాదు, కొనేది కాదు, అది మన హృదయంలో ఉంది, అది ఫిక్స్ ఇన్బిల్ట్ సిస్టమ్. మన స్మార్ట్ ఫోన్లో కొన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకుంటాము, కానీ కొన్ని యాప్లు ఇన్బిల్ట్. నువ్వు స్మార్ట్ ఫోన్ కొన్నావంటే అది ఇన్బిల్ట్ అవుతుంది, నీకు డౌన్లోడ్ అవసరం లేదు. అయినే తో అలాగే కృష్ణుని ప్రేమించుడు ఇది మన హృదయంలో ఉన్న ఇన్బిల్ట్ సిస్టమ్, ఇది యాప్. కానీ దాన్ని ఏం చేయాల్సింది? ఇది యాక్టివేట్ చేయాల్సింది. తో ఎలా యాక్టివేట్ అవుతుంది? ఈ హృదయంలో ఉన్న కృష్ణ ప్రేమ ఎలా యాక్టివేట్ అవుతుంది? శ్రవణాది శుద్ధ చిత్తే కరోయే ఉదయ. దేనివల్ల? శ్రవణాది, శ్రవణం. ఆ కృష్ణుడు ఎవరో కృష్ణుని విషయము వినాల్సింది. తో కనుకనే ఈ ప్రతి ఆదివారము మా మందిరంలో ఈ క్లాస్ ఎందుకు? మీరు ఎన్నో మందిరాలు వెళ్ళుంటారు, అవునులేదా? ఇది మొదటి మందిరం కాదు మీరు రావడం. గ్రామంలో మందిరాలు ఉన్నాయి, ఎన్నో స్టేట్లకు వెళ్తారు మీరు, పెద్ద పెద్ద స్టేట్లు వెళ్తారు. ఈ మందిరము, ఆ మందిరము, ఈ ప్రత్యేకత, ఆ ప్రత్యేకమైన మందిరాలు వెళ్తారు. కానీ ఎక్కడైనా మేము ఇంట్లో కూర్చుని క్లాస్ వీక్తారు. మీకు ఇష్టం లేకున్నా మోకాలను వచ్చినా, నడుమున వచ్చినా, అటు ఇటు మసలు కూడా కూర్చుంటారు మీరు. కొందరు లేచిపోతారు. కానీ ఎందుకు మీరు లేచిపోయినా కూర్చున్నా ఎక్కడ ప్రతి ఆదివారం ఎందుకు ఇక్కడ ఈ గంట సేపు క్లాస్? ఎప్పుడు ఏమవసరం ఉంది?
ఏం అవసరం? ఇదే అవసరమైనది, ఇదే జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకంటే ఈ క్లాస్లో ఏం చెప్తున్నాము? ఆ భగవానుడు ఎవరు? భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత ద్వారా కృష్ణుడు అర్జున్కి ఏం తెలిపి ప్రయత్నం చేస్తుండు? మోక్షద ఏకాదశి రోజు, రాబో ఏకాదశి 14 రోజుల తర్వాత వచ్చే ఏకాదశి, ఆ రోజు కృష్ణుడు అర్జున్కి ఈ భగవద్గీతను బోధించాడు, చెప్పడం జరిగింది. కృష్ణుడు కూడా అర్జున్కి గంటసేపు క్లాస్ పెట్టాడు. ఇద్దరి మధ్యలో చర్చ గంటసేపు జరిగింది. ఆ 700 శ్లోకాల చర్చ గంటసేపు జరిగింది. ఇప్పుడు రణరంగంలో క్లాస్ విడు, ఇట్లా హాల్ లేకుండే ఎక్కడ వినిపించండు? అదే రణరంగంలో, అదే 2 సేనల మధ్యలో, అదే రథంపై. పొజిషన్ చేంజ్ చేయలే. సరే సరే అర్జున డిప్రెషన్ వెళ్ళిపో, సరే సరే మనం టెంట్లోకి వెళ్ళిపోదాము, మన కక్షంలోకి వెళ్ళిపోదాము అట్లా అన్నాడా? లేక ఒక గంట కోసము ఆపుదాము. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో మెయిన్ బ్యాట్స్మెన్ ఇంజూర్ అయినా ఏం చెప్తారు? ఇక ఆపుతారు. ఇక ఇక్కడ ఆపినరా? నో ఆపుడు. అక్కడనే అదే స్పాట్, ఆన్ ద స్పాట్ లైవ్ ఏం నడుతుంది? భగవద్గీత చెప్పడం నడుతుంది. ఇంకా భగవద్గీత ద్వారా కృష్ణుడు అర్జున్కి ఏం చెప్పుతుండు? తను ఎవరు? ఎందుకంటే ఇందాక కృష్ణ ఇంకా అర్జున్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? బామ్మరు. ఇంకా దానికంటే ఎక్కువ వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళు సమకాలికులు కదా, ఒక్కడే ఏజ్. ధర్మరాజు ఇంకా భీముడేమో కృష్ణుడి కంటే పెద్దగా, నకుల సహదేవేమో చిన్నోళ్ళు. ధర్మరాజును భీముని చూసరికి కృష్ణుడు దండం పెడుతుండే. నకుల సహదేవం చూసి కృష్ణుడు ఆశీర్వదిస్తుండే. కానీ అర్జున్ చూసరికి ఏం చేస్తుండే? కవులు కుట్టుండే. ఎందుకంటే ఈక్వల్స్, సమకాలికులు, ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండు ఎవరితో మీరు కూర్చుంటారో, రాత్రి అంతా గప్పలు కొడతారో, బాధలు కొడతారో, కట్ట మీద కూర్చుంటే ఇక్కడ అక్కడ, వాని మాట మీరు సీరియస్ తీసుకుంటారు కదా? వాని సలహాలు సీరియస్ తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. నువ్వేంద్ర చెప్పరా, నువ్వేంద్ర నువ్వేందో నాకు తెలుసు లేదా? వాడు ఎంత మంచి మాట చెప్పినా కానీ నువ్వేందో లెక్కేంద్ర తెలుసు. ఇక నీ నీతులు వద్దంటారు. ఇంకా నువ్వు నీతులు చెప్పండి నాకు. అర్జున్ది కూడా ఫీలింగ్ అదే ఉండే. శ్రీకృష్ణ భగవానుని మాట అర్జునుడు పాటించాలంటే ఫస్ట్ ఆ మాటను సీరియస్ తీసుకోవాల్సింది. మాటను సీరియస్ తీసుకోవాలంటే వ్యక్తిని సీరియస్గా తీసుకోవాల్సింది. ఇప్పుడు వ్యక్తిని ఎప్పుడు సీరియస్గా తీసుకోవడము? ఎప్పుడైతే ఆ వ్యక్తి ఎవరు అని తెలిస్తే. ఇస్ ఇట్ నాట్? ఇఫ్ యూ వాంట్ టు ఫాలో సమ్ వన్, యూ హ్యావ్ టు టేక్ హిస్ వర్డ్ సీరియస్లీ. And if you want to take his word seriously, then you have to take him seriously. And if you want to take him seriously, then you should know him. Who is he? కనుకనే భగవద్గీతలో కృష్ణ ఏం చెప్తుండు? తను ఎవరు అని చెప్తుండు. అవన్నీ విన్న తర్వాత అప్పుడు అర్జున్ చేతిలో నుంచి కరిష్యే వచనం తవ ఏమంటుండు? కరిష్యే వచనం తవ, ఐ విల్ డూ వాట్ యు సే. ఆ విశ్వరూపం చూపించకపోతే, ఇవన్నీ క్లాసులు లేకపోతే అర్జున్ ఏమంటుండే? నువ్వు నాకేం చెప్తుంది? సో దేర్ ఫోర్ మన హృదయంలో ఉన్న కృష్ణ ప్రేమపై ఉన్న ఆవరణ తొలగిపోవాలంటే అది స్టార్ట్ దేంతో అవుతుంది? శ్రవణ. శ్రవణ ఏంది? వినడం, లిస్నింగ్. తో భగవాన్ విషయం వినాల్సింది. యూ షుడ్ హియర్ అబౌట్ హిమ్. యూ షుడ్ నో హూ దట్ పర్సనాలిటీస్. ఆ వ్యక్తి ఎవరో. నార్మల్లీ మనం అంతా తెలియదు కనబడినాము. ఏ దేవుడు చూస్తే 4-5 చేతులు, 4 చేతులు 8 భుజాలు అని చూస్తే, అది చేతుల ఆయుధాలు చూస్తే భయమేస్తుంది. అమ్మవారు చూస్తే 10 చేతులు చూస్తే 10 చేతులలో ఒక చేతుల త్రిశూలం, ఒక చేతుల గద, ఒక చేతుల చక్రం, ఒక చేతుల ఇది, ఒక చేతుల కత్తి, ఒక చేతుల చూసరికి న్యాచురల్ కొంచెం భయం వేస్తుంది, దండం పెడుతుంది. కానీ మా దొరెట్లున్నాడు, ఫుల్ టైంపాస్ మూడ్లు ఉన్నాడు. 4 చేతులు ఉన్నాయా?
ఆ ఉన్న రెండు చేతులు కూడా ఏమున్నాయి? కత్తి ఉందా, గద్ద ఉందా, ఏమైనా ఉందా? ఏముంది? ఫుల్ అండ్ ఫుల్ టైంపాస్ మూడ్లో ఉంటాడు, ఇప్పుడు ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో. సో అటువంటి ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్న వ్యక్తి మాట తీసుకోవడమా? సో కనుకనే మనము కృష్ణుని విషయం వినాల్సి. ఈ ప్రతిరోజు ప్రతి ఆదివారము జరిగే ఈ ప్రేమ ఎందుకు కార్యక్రమం, ఈ క్లాస్ ఎందుకు, ఈ ప్రవచనం ఎందుకు? కనీసము కొద్దిగానే మనం తెలుసుకుంటే ఇతి మత్వా భజంతేమా న్యాచురల్ అవుతుంది. ఆ ఆవరణ, ఆ పొరాలు తొలిగిపోతాయి. నువ్వు ఎవరు నీకు తెలుస్తుంది, అతను ఎవరు తెలుస్తుంది. న్యాచురల్లీ ఆ సంబంధము ఏర్పడుతుంది. సో ఇతి మత్వా భజంతే మాం, తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? భజంతే మాం, ఆ వ్యక్తి నన్ను పూజిస్తాడు. ఇంకా ఆ వ్యక్తి ఎవరైతే నన్ను పూజిస్తారో, కృష్ణుడు బుధ భావ సమన్విత, హీ ఈజ్ ద ఇంటెలిజెంట్ పర్సన్. తెలివిమంతుడు అతడే. హూజ్ ద ఇంటెలిజెంట్ పర్సన్? పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చేవాడు కాదు, డిస్టింక్షన్ కొట్టేవాడు కాదు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్? లౌకికంగా చూస్తే పెద్ద పెద్ద డిగ్రీ ఉన్నవాడు ఇంటెలిజెంట్ అవ్వలేదు. పిహెచ్డి ఉంటే డిగ్రీ, గ్రూప్స్ కొడితే డిగ్రీ, ఐపీఎస్ కలెక్టర్ కొడితే అబ్బాయి ఎంత తెలియదు. అది కాదు. ఒక్క వ్యక్తికి తన పేరు కూడా రాసుడు రాకపోవచ్చు, ఈ మేబీ అంగుటా చాప్, కానీ ఆ వ్యక్తి అందరికంటే గొప్ప తెలివిమంతుడు కాగలుగుతాడు. ఎట్లా? ఈ రెండు విషయాలు తెలుసుకోవచ్చు. ఏ రెండు విషయాలు? కృష్ణుడు ఎవరు? సర్వంకి ప్రభు. ఎందుకంటే సమస్తము తన నుండే ఉద్భవిస్తుంది. అహం సర్వస్య ప్రభో మత్ సర్వాన్ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మా. మత్వ అనేది తెలుసుకోవడం. వన్ నోస్ దిస్ ఫ్యాక్ట్. ఇతి మత్వ, వాట్ ఈ విల్ డూ? భజంతే మాం. ఎవరి పూజిస్తాడు? నన్ను పూజిస్తాడు. భజంతే మాం. మాం అంటే ఏంది? మీ. భూతభావ సమన్విత, హీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. కనుకనే ఈ ప్రపంచంలో అందరికంటే తెలివిమంతులు ఎవరు? బుద్ధిమంతులు ఎవరు? కృష్ణ భక్తులు. జై కృష్ణ భజే సే బడో చతుర్. ఎవరైతే కృష్ణుని పూజిస్తారో, చతుర్ అంటే ఎవరు? ఇంటెలిజెంట్. కృష్ణుణ్ణి పూజించకపోతే నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా, నీ రూమ్ నిండా, నీ ఆఫీస్ నుండి ఎన్ని సర్టిఫికేట్ పెట్టుకున్నా, నువ్వు వేస్ట్ ఫెలో. ఎందుకు? ఎందుకంటే జ్ఞానం యొక్క పరాకాష్ఠ అయింది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే. ఒక జ్ఞాని వ్యక్తి ఎన్నో జన్మాలు జ్ఞానము అర్జన పొంది తెలుసుకొని బహునాం, ఒక్క జన్మ ఏదంటాడు? బహునాం, లెక్కలేని జన్మాల తర్వాత ఒక జ్ఞాని వ్యక్తి ఏం చేయాల్సింది? బహునాం జన్మనాం అంతే. అంతే అంటే ఏంది? చివరికి జ్ఞానవాన్, నువ్వు తెలివంతుడు అయితే, నువ్వు బుద్ధిమంతుడు అయితే ఏం చేయాల్సింది? మాం ప్రపద్యంతే, నువ్వు అక్షరాలు పొందాల్సింది. అప్పుడు నువ్వు నిజమైన జ్ఞానవంతుడు. ఎందుకంటే జ్ఞానం ద్వారా ఏం తెలుసుకోవాల్సింది? వాట్ ఇస్ ద రియల్ నాలెడ్జ్? దాట్ నాలెడ్జ్ బై విచ్ యూ అండర్స్టాండ్, యూ కమ్ టు నో, యూ రియలైజ్ వాట్ వాసుదేవ సర్వమితి. వాసుదేవుడు ఎవరు? అతడే సర్వము. ఇది తెలుసుకుంటేనే నీ జ్ఞానం పరిపూర్ణమైనట్టు. లేకుంటే దట్ నాలెడ్జ్ ఇస్ ఇన్కంప్లీట్. పరిపూర్ణమైన జ్ఞానం అంటే ఏంది? వాసుదేవం సర్వం ఇతి. దట్ వాసుదేవ్ కృష్ణ ఈజ్ ఆల్ ఇన్ ఆల్, నథింగ్ ఈజ్ బియాండ్ హిమ్. అతని మించి ఏం లేదు. సో కనుకనే ఎవరికైనా అనిపించవచ్చు, అయ్యో నేను స్కూల్కి పోలే, నేను కాలేజ్కి పోలే, నాకు డిగ్రీలు లేవు, నేను కలెక్టర్ కాలేను, నేను ఐపీఎస్ కాలేను, ఇది కాలేను. డోంట్ వరీ, అవన్నీ వేస్టే. అవన్నీ వేస్టే. ఎందుకు వేస్ట్? కొందరు ఖండించవచ్చు, అట్లా మనం వేస్ట్ అంటారా? అవును, వేస్టే. ఎందుకు? ఎందుకంటే ఆ జ్ఞానంతో, ఆ తెలివితోని, ఆ డిగ్రీలతోని, ఆ ఓదలతోని నువ్వు నీ జీవితంలో ఒక సమస్యలకు పరిష్కారం చేసుకోలేవు.
యూ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ విత్ దట్ నాలెడ్జ్. ఏం సమస్యలు? జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఆ జ్ఞానంతో నువ్వు ముసలాగా ఉండొచ్చా? ఆ జ్ఞానంతో నువ్వు చావగా ఉండొచ్చా? ఆ జ్ఞానంతో నువ్వు రోగాలు రాకుండా ఉండొచ్చా? ఆ జ్ఞానంతో, ఈ భౌతికమైన లౌకిక జ్ఞానంతో నువ్వు మళ్ళీ జన్మించకుండా ఉండగలుగుతావా? నువ్వు చనిపోయినావంటే మళ్ళీ నువ్వు పుట్టుడే. ఏమై పుడతావో, ఎక్కడ పుడతావో, ఏ పరిస్థితిలో పుడతావో ఈ జ్ఞానంతో నువ్వు డిసైడ్ చేసుకుంటావా? యూస్లెస్. యువర్ నాలెడ్జ్ విల్ నాట్ డిసైడ్ హూ యూ విల్ బీ, వేర్ యూ విల్ టేక్ బర్త్, వాట్ యూ విల్ బీ. యూ కెనాట్ డిసైడ్ విత్ దాట్. నువ్వు డిసైడ్ చేసుకోలేవు. నీ భవిష్యత్తు ఏందో కెన్ యూ డిసైడ్ విత్ దాట్? యూ కాంట్ డిసైడ్. కానీ కృష్ణ భక్తుడుగా మారినవా నువ్వు జన్మ మృత్యుకు అతీతుడు అవుతావు. యు గో బియాండ్ బర్త్ అండ్ డెత్. ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడ రావు, మళ్ళీ పుట్టే పరిస్థితి ఉండదు. నువ్వు ఈ దుఃఖంతో నిండా ఉన్న ఈ దుఃఖాలయంలో నువ్వు అడిగే పెట్టావు. ఎక్కడికి వెళ్తావు? చక్కగా వైకుంఠం వెళ్ళిపోతావు. నీ నిజ స్థానం, నీ నిజ స్వరూపంని చేరుకుంటావు, నీ ఇంటికి చేరుకుంటావు. అక్కడ చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అచ్చుడు ఉండదు. నతద్ భాషతే సూర్యో నా శశాంకో నా పావక. ఇప్పుడు మనకు ఇక్కడ వెళ్తూ కావాలంటే ఏమవసరం? దినంలా సూర్యుడు అవసరం, రాత్రి పూట చంద్రుడు అవసరము, ఇంకా అమావాస్య రాత్రి అప్పుడేమవసరం? లైట్ అవసరం. అవును కదా? దినంలో సూర్యుడు లేకపోతే, రాత్రి చంద్రుడు లేకపోతే, ఇంకా అమావాస్య రాత్రి ఎలక్ట్రిసిటీ లేకపోతే ఈ ప్రపంచం పరిస్థితి ఏంది? చీకటి అంధకారం. అవులేదా? కనుకనే తమసోమా జ్యోతిర్గమ. శాస్త్రం ఏం చెప్తుంది? తమసోమా, తమస్ అనేది చీకటి. ఈ అంధకార్ సే ఉజాలే పే ఆ జాओ. చీకట్లోకి వెళ్ళే వెళ్తురు వైపు రా. తమసోమా జ్యోతిర్గమ. మృతోవా అమృతగమ. ఇక్కడ అందరు చనిపోడే మృత. మీరు చనిపోడే, నేను చనిపోడే ఒకరోజు. అవులేదా? ఉన్నారు ఎవరన్నా? పర్మనెంట్ గ్యారెంటీ గడిచి వచ్చారు ఎవరన్నా? మీ అమ్మ ఇచ్చిందా? నాన్న ఇగో భద్రంగా కాపాడుకో, వారంటీ కార్డు ఉందా? నో వారంటీ. మనం అందరం పోడే, మీరు పోడే, నేను పోడే. అవులేదా? కనుకని కృష్ణుడు న తద్ భాష్యతే సూర్యో నా శశాంకో నా పావక. నా లోకం ఎటువంటిది? వైకుంఠ లోకం. గుణం ఏంది? లక్షణాలు ఏమిటి? నతద్ భాషతే సూర్యో, అది మొత్తం ప్రకాశవంతం ఉంది, వెళ్తురు, ఇట్స్ ఇఫల్జెంట్. అక్కడక్కడ సూర్యుడు లేడు. సూరజ్ नहीं है, ना शशांको, नो मून, ना पावका, नो इलेक्ट्रिसिटी. There is no sun, no moon, no electricity, but still it is effulgent, prakashavantam. Na tad bhashate suryo na shashanko na pavaka yad gatva. ఒక్కసారి అక్కడ చేరుకున్నావా? గత్వ, గత్వ అంటే ఏంది? చేరుకోవడం. యద్ గత్వ నా నివర్తంతే, మళ్ళీ తిరిగచ్చుడు లేదు. తద్ధామ పరమం మమ, అది నా పరమమైన ధామం అని చెప్తుంది. కనుకనే ఆ పరమధామంని చేరుకోవడము, ఆ పరమధామంతో సంబంధం చేసుకోవడం, అదే నిజమైన జ్ఞానం. ఇంకా ఎవరికైతే ఆ జ్ఞానం ఉందో ఆ వ్యక్తి అందరికంటే గొప్ప జ్ఞానవంతుడు. లేకపోతే అందరి పరిస్థితి ఏంది? సున్నలే. అన్ని సున్నలే కదా. నువ్వు ఎంత ఉన్నా ఏమున్నా ఈ లైఫ్లో నువ్వు డిగ్రీ చేసినా, ఒకవేళ నువ్వు ఎవరైనా డిగ్రీ చేసినా మళ్ళీ వచ్చే జన్మంలో నువ్వు పిహెచ్డీకి వెళ్ళి చాలా చేస్తావా? మళ్ళీ మమ్మీ ఏం చెప్తుంది? ఆ మమ్మీ, ఆ డాడీ. అప్పుడు నువ్వు మమ్మీ డాడీ చెప్తారు, మళ్ళీ నీకు బ్యాగ్లో పెడతారు, ఒక స్కూల్ అడ్మిషన్ ఇస్తారు, ఒక పలక పెడతారు, అంటారు నానా దిద్దు. ఏం దిద్దుడు? ఇప్పుడు ఆలు కాదు, పోయినా ఆల టైం పోయింది. ఇప్పుడు ఊరోళ్ళు కూడా ఆ ఆటలు నేర్పలేదు.
మళ్ళీ ఏ, మళ్ళీ బి. గత జన్మలో నువ్వు టీచర్ ఉంటివి, అప్పుడు అందరికీ ఏబిసిడి నేర్పినావు. ఇప్పుడు వందల పిల్లలకు ఏబిసిడి నేర్పినావు నీ డ్యూటీలా. ఇప్పుడు నీ పరిస్థితి ఏమొచ్చింది? నేర్చుకునే పరిస్థితి వచ్చింది, మళ్ళీ దిద్దే పరిస్థితి వచ్చింది. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దట్ थर्ड क्लास नॉलेज? ऐसे नॉलेज का क्या फायदा? మళ్ళీ దిద్దుడే, మళ్ళీ ఏబిసిలు దిద్దుడే, మళ్ళీ బ్యాగ్ పట్టుకొని పోవడమే, మళ్ళీ టిఫిన్ బాక్సు, మళ్ళీ నీళ్ళ బాటలే చప్పరించడం మళ్ళీ. అవులేదా? ఈ దందలద్దు, ఆ జ్ఞానం వద్దు, అటువంటి జ్ఞానం, అటువంటి భవిష్యత్తు ఇచ్చే జ్ఞానం వద్దు. ఏ జ్ఞానం ఉండాలి? మళ్ళీ ఎన్నడు పలక ముఖం చూసే, స్కూల్ ముఖం చూసే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది. అదేది? అది వైకుంఠం. అక్కడ జన్మం లేదు, అక్కడ మరణం లేదు, అక్కడ ముసల్తనం లేదు, అక్కడ రోగాలు లేవు, అక్కడ ఏం లేదు. అక్కడికి ఏముంది? ఆనందమే ఆనందం. అక్కడ కేవలం ఆనందమే ఆనందం ఉంది. ఇదే కదా మన అందరికి కావాల్సింది. మనం అందరం జీవితం దేనిలో పరితపిస్తున్నాం, దేని కోసం కష్టపడుతున్నాం. వాట్ ఆర్ యూ స్ట్రగ్లింగ్ ఫర్? టు బీ హ్యాపీ, నో? కానీ ఎంత వస్తుంది చేతికి? ఎంత కష్టపడుతున్నావు, నీ చేతికి ఎంత ఆనందం వస్తుంది? గుమ్మెడకాయ అంత కష్టపడితే ఆవ గింజన ఆనందం కూడా వస్తలేదు. ఎందుకు అంత కష్టం? తొక్కనుకనే ఆవ గింజ అంత కష్టపడు, గుమ్మెడకాయ అంత ఆనందం అనుభవించు. ఇంకా ఆవగింజంత కష్టపడి ఏంటైంది? కేవలము కృష్ణుని విషయం విను. ఇంకా వినుడు కొంచెం కఠినం అనిపిస్తుంది. అబ్బా గంటదే కూర్చొని బోరింగ్ అవుతుంది కదా, అలవాటు లేకపోతే బోర్ అవుతుంది కదా. కానీ వినుడు కంటే ఈజీ మార్గం ఏముంది? కృష్ణుని యొక్క నామము జపించడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. కఠినమా? కఠినమా? మంత్రం కఠినమా? లేక అయ్యో నా నేలకు తిరుగుతలేదు, నేలకు తిరుగుతలేదు, అట్లుంది పరిస్థితి. మంత్రము సరళము, జపించుడు సరళము. ఇంకా హైట్ ఏంది? సరళతది. ఈ మంత్ర జపం కోసం ఎలాంటి నియమాలు లేవు. దెర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దిస్ చాంటింగ్. ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఎట్లా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఆడవాళ్ళు నెలకు 30 రోజులు జపం చేయొచ్చు. మీరు 30 రోజులు దీపం పెట్టరాదు. పెట్టచ్చా? మందిరం పోవచ్చా? పోరాదు. కానీ ఈ మంత్ర జపం కోసం నో రూల్స్. 30 రోజులు కూర్చోండి, హాయిగా కూర్చుండో, నిలబడో, నడిచో, దుంకో, ఎగురో, మీకు ఎట్లా బుద్ధి పుడితే అట్లా చేయొచ్చు. ఎలాంటి షరతులు లేవు. షరతు ఒక్కటే. ఏంటది? ఒకటే షరతు ఉంది. చెప్పండి ఏంది? చేసుడు. అదొక్కటే షరతు. ఒక ఏం చేయాల్సింది? భగవంతుడు మనకి ఇంత సరళమైన మార్గం ఇచ్చిండు. ఈ మన చైతన్యం లాంటి అద్దం మీద ఉన్న దుమ్మును ఉడవడానికి, ఆ బల్బ్ మీద ఉన్న బట్టను తీయడానికి సరళమైన మార్గం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. బస్ ఈ మంత్రం జపం చేయండి. మీకు ఏం మార్చే అవసరం లేదు, మీరు మారే అవసరం లేదు. ఫస్ట్ ఒక్కటి జపం చాలు చేసుకున్నారు. మిమ్మల్ని ఏం చేయాలనో, మీ అందులో ఏం మార్పులు తీసుకురావాలనో, మిమ్మల్ని ఎట్లా మార్చాలనో అది ఎవరు చూసుకుంటారు? ఆ భగవంతుడు చూసుకుంటారు. మీకు ఏం అవసరం ఉందో, ఎప్పుడు ఏం అవసరం ఉందో, ఏ విధంగా పిల్లలు తల్లిదండ్రులతో పాటు ఉంటే ఆ పిల్లల అవసరాలు ఎవరు చూసుకుంటారు? పిల్లల ఎవరు చూసుకుంటారు? వారికి పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎవరు ఇస్తారు? లంచ్ ఎవరు ఇస్తారు? వాని బట్టలు ఎవరు ఉతుకుతారు? వాని స్కూల్కి ఎవరు పంపుతారు? స్కూల్ ఫీజు ఎవరు కడతారు? ఆ స్కూల్ ఫీజు కోసం ఎవరు కష్టపడతారు? వాని కోపం వస్తే ఆ బూతులు ఎవరు ఆడతారు? డాక్టర్కి పోతే వాడిని ఏం చేస్తాడు? తంతాడు. ఎవరు ఆడతాను? మీరే. ఎందుకు?
ఎందుకంటే వాడు మీతో పాటు ఉంటుండు, అవును, మీతో పాటు ఉంటుండు, మీరు చెప్పిన మాట వింటుండు. కేవలం ఒక్క పని చేస్తేనే ఆ పిల్లల కోసం మీరు ఎన్ని అందిస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు, అవును లేదా, ఇంత కష్టపడుతున్నారు. మనం సాధారణ బద్ధ జీవులం, చిన్న తల్లిదండ్రులము. నిజమైన తండ్రి, నిజమైన తల్లి, అతనితో పాటు మనం ఉంటే, అతను చెప్పిన మాట వింటే అతడు మన అవసరాలను తీర్చడు అనే సందేహం ఎక్కడిది? సందేహం. కనుక ఏం చేయాల్సింది? గట్టిగా ప్రతిరోజు ఒక దృఢ సంకల్పంతో కొద్దిగా సమయం తీసుకొని జపమాల తీసుకొని జపమాల మీద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఇదే కలియుగం కోసం ఉన్న మంత్రం. కలియుగం కోసం ఏంది? ఇది శోధస్తక నామ్నాం కలి కల్మష నాశన. కలి యొక్క కల్మషాల నాశనం చేయడానికి ఈ 16 శబ్దాల మహామంత్రం ఉంది. కృతే తధ్యాయతం విష్ణు త్రేతాయాం యజ్ఞమఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరి కీర్తన. కృతయుగంలో ధ్యాన విధానం ఉండే, త్రేతాయుగంలో యాగాల విధానం ఉండే, ద్వాపర యుగంలో అర్చ విగ్రహాల సేవ విధానం ఉండే. కానీ కలియుగంలో మాత్రం ఏం కాదు. మనం యాగాలు చేయలేము, మనం దానాలు చేయలేము, మనము తపస్సు చేయలేము, మనం ఏం చేయలేము. కానీ అందరం ఒక పని చేయొచ్చు. ఏంది? కలౌ తద్ హరి కీర్తన. ఎవరి కీర్తన? హరి కీర్తన. కలియుగం కోసము ఇదే విధానం భగవంతుడు ఏర్పడేసిండు. కేవలం నా కీర్తన చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. కేవలం ఈ కీర్తన, ఈ జపం చేస్తే, కృతయుగంలో ధ్యానం చేస్తే ఏ లాభం అవుతుండేనో, త్రేతాయుగంలో యాగం చేస్తే ఏ లాభం అవుతుండేనో, ద్వాపర యుగంలో అర్చ విగ్రహాల సేవ అయితే ఏ లాభం అవుతుందో అదే లాభము ఈ కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ. చెప్పండి. ఇక ఇంత సరళంగా, ఇంత సింపుల్ విధానము భగవంతుడు పెట్టిన తర్వాత ఇక అది కూడా చేయకపోతే దానికి ఏమేం లేదు. ఇక కనుకనే మీ మీద ఉంది. మీరు బుద్ధిమంతులైతారా లేదా బుద్ధిహీనులైతారా? మీరు ఎలా అనుకుంటే నేను బుద్ధిమంతుడు అంటే, నేను తెలివంతుడు అంటే ఏం చేయాల్సింది? ఇతి మత్వా భజంతే మాం బుధభావ సమన్విత. ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుక్త సేవలో నియుక్తులు కావాల్సింది. ఇంక ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఆ కృష్ణుని యొక్క నామము జపం ద్వారా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జయ.